అంటే నేను అనేది మహిళలకు 1000 బస్సులలో ఉచిత ప్రయాణమే కాదు, 1000 బస్సుల యజమానులను మహిళల్ని చేసినాం. 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ మహిళలకు ఇచ్చినాం. హైటెక్ సిటీ పక్కన ఇందిరా మహిళా శక్తి బజార్ అని 3.5 ఎకరాలలో 150 స్టాల్స్ మహిళా శక్తికి సంబంధించిన ఎస్హెచ్ గ్రూపులు 67 లక్షల మంది చేసే ఉత్పత్తులను అన్నిటిని కూడా హైటెక్ సిటీ పక్కన మీకు కేటీఆర్ గారు ప్రైవేట్ వాళ్లకు లీజ్ కమ్ముకుంటే లీజ్ క్యాన్సిల్ చేసి ఈరోజు ఇందిరా మహిళా శక్తి స్టాల్స్ కింద వాళ్ళకి ఇచ్చి వాళ్ళు రాష్ట్రం నలుమూలలో చేసే ఉత్పత్తి వస్తువులను మొన్న అమెజాన్తో మేము చర్చలు చేస్తున్నాము. మహిళలు ఉత్పత్తి చేసే వస్తువులను అమెజాన్లో ప్లే చేస్తే ఇంటర్నేషనల్ మార్కెట్ వస్తుంది. మీ వస్తువులను అమెజాన్లో అమ్మడానికి అవసరమైన మహిళల కోసం ఈరోజు అమెజాన్తో ఒక ఒప్పందం చేస్తున్నాం. దాంతో ఏమైందంటే గ్రామీణ ప్రాంతాలలో నైపుణ్యం కలిగిన వస్తువులను ఏదైతే మహిళలు ఉత్పత్తి చేస్తారో అమెజాన్ ప్లాట్ఫామ్ మీద అమ్మడానికి పెడితే ఇంటర్నేషనల్ మార్కెట్ వస్తుంది. మహిళల యొక్క ఆర్థిక శక్తి పెరుగుతుంది. మహిళా ఆర్థిక శక్తి పెరిగినప్పుడే స్టేట్ ఎకానమీ ఇంప్రూవ్ అవుతుంది. ప్రపంచంలో లోయెస్ట్ ఉమెన్ ఇన్కమ్ ఉన్నది ఇండియా. మహిళల ఆర్థిక శక్తి సన్నగిల్లడం వల్లనే ఈ దేశం వెనుకబడి ఉన్నది. అందుకే మహిళల యొక్క శక్తి 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయాలని ఏదైతే ప్రణాళిక పెట్టుకున్నామో దానికోసమే వ్యూహాన్ని రచిస్తున్నాం. వాళ్ళనే ఆర్థిక శక్తి పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాం.